అందరికీ నమస్తే. ఒక ఆటో డ్రైవర్ బాధలు, కష్టాలు ఎలా ఉన్నాయంటే చాలా ఘోరంగా ఉన్నాయండి. ఎందుకంటే ఆటో డ్రైవర్లకి 15,000 వదులుతాడని గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు ఒక మెసేజ్ అయితే పాస్ చేశారు. ఆ మెసేజ్ పాస్ చేశారు కానీ దానికి ఫిట్‌నెస్ సర్టిఫికేట్, ఇన్‌కమ్, క్యాస్ట్ ప్రతి ఒక్కటి చెప్పారు. దానికి 3 రోజులు టైం ఇచ్చారు. ఆ 3 రోజుల టైం లోపల ఇవన్నీ ఎట్ట తేవాలి, ఇవన్నీ ఎట్ట అప్లై చేసుకోవాలి. ఇంకోటి చూస్తే సచివాలయం పోతే సచివాలయంలో అస్సలు సర్వర్లు అయితే ఒక్కటి కూడా ఇది కావట్లేదు. ఒక్కొక్కరికి చాలా టైం పడుతుంది. అటు చూస్తే ఫిట్నెస్ సెంటర్లకు పోతే అక్కడ టైం పడుతుంది. ఒక్కో ఫిట్నెస్ సెంటర్ కాడికి మీరు వెళ్ళి చూసారంటే ఎన్ని వేల బళ్ళు ఉన్నాయో తెలీదు. ఈ 15,000 కోసం ఆశపడి అందరూ పోయి అక్కడ చేయించుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఆ డబ్బులైనా ఈ ఫిట్నెస్లకైనా వస్తాయనే ఉద్దేశంతో. ఇంకోటి ఏంటంటే అసలు క్యాస్ట్ ఎందుకండి, ఇన్కమ్ ఎందుకండి, ఇవన్నీ ఎందుకండి ఈ రూల్స్ అన్నీ. పోయినసారి జగన్ గారు 10,000 వేశారు. డైరెక్ట్గా ఏదో లైసెన్స్ అవి పెట్టి చేసేసారు, టక్కమని వేసేసారు. ఇప్పుడు చూస్తే అది ఫిట్నెస్ కూడా ఏంటంటే ప్రైవేటీకరణ. ఇంతకుముందు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర చేస్తున్నారు, ఇప్పుడు అంతా ప్రైవేటీకరణ. అక్కడ చూస్తే చాలా ఆటోలు చాలా టైం పడుతుంది. 3 రోజులు టైం అనేది అయితే సరిపోవట్లేదండి. టైం పెంచండి. ఇంకోటి ఏంటంటే ఆ 15,000 కూడా కొంచెం పెంచండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫ్రీ బస్సులు వచ్చినందువల్ల ఆటోలోళ్ళు అడుగు తినే పరిస్థితులకు అయిపోయారు. ఆటోల బాధలు ఇప్పుడు వర్ణనాతీతం అండి. ఇప్పుడుండే ఖర్చులకి, ఇప్పుడుండే ప్రతి ఒక్కటి, ఒక నూనె ప్యాకెట్ కొనాలంటే 150 రూపాయలు, ఒక రైస్ 1 కేజీ కొనాలన్నా 60-70 రూపాయలు అవుతుంది. వాళ్ళు ఎట్ట బతకాలి, వాళ్ళ ఫ్యామిలీస్ని ఎట్ట పోషించుకోవాలి, ఎట్ట చేయాలి. ఈ ఫ్రీ బస్ వచ్చిన తర్వాత వాళ్ళకి బతకనేదే చాలా భారంగా మారిపోయింది. ఇప్పుడు రోజుకి 500 సంపాదించేవాడు ఇప్పుడు ఒక 100-200 ఇంటికి ఎత్తుకొని వెళ్ళడం చాలా కష్టంగా మారిపోయింది. అందుకని దయచేసి గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి 15,000 కాస్త పెద్ద మనసు చేసుకొని పెంచి మీరు ఇంకే ఒక 20-25,000గా పెంచి వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఆటో వాడి భార్యని. ఆ కష్టాలన్నీ మాకు తెలుసు. చాలా వాళ్ళ ఇళ్ళల్లో ఎంత ప్రెజర్కి ఫీల్ అవుతున్నారో, డబ్బులు లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏంటంటే ఆ ఆటోలు వేసుకునేవాడు వాడు ఫైనాన్స్లు కట్టుకోవాలి, ఇంటెద్దులు కట్టుకోవాలి, స్కూల్కి ఫీజులు కట్టుకోవాలి, వాళ్ళ ఫ్యామిలీని పోషించుకోవాలి. ఇవన్నీ వాడు ఒక్కడి మీద జరుగుతున్నాయండి. ఆ ఒక్కడికి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల అది కూడా పోయింది. ఇప్పుడు ఆటో వాళ్ళ బతుకు అందరికంటే అంధకారం అయిపోయిందండి. వాళ్ళ బతుకులు చాలా హీనంగా మారిపోయి. దయచేసి చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆటో వాళ్ళకి కొంచెం పెద్ద మనసు చేసుకొని హెల్ప్ చేయండి. మీరు ఎంతోమందికి హెల్ప్ చేస్తారు. ఇలాంటి కార్మికులకి హెల్ప్ చేస్తే మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు. మీకు రేపు గెలవడానికి ఓట్లు కూడా వీళ్ళ వల్లే పడతాయండి. దయచేసి అర్థం చేసుకొని పెద్ద మనసు చేసుకొని ఆటో వాళ్ళ కష్టాలు అయితే తీర్చండి. ప్లీజ్ 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 ఇదే అండి నా వినతి. ఇంకోటి ఏంటంటే టైం కొంచెం ఎక్స్టెన్షన్ చేయండి. టైం చాలా తక్కువ ఇచ్చారు. 17-19 అంటే 3 రోజులు టైం. ఈ 3 రోజులే ఇవన్నీ సాధ్యం కాదండి. దయచేసి కొంచెం టైం కూడా పెంచండి. దీనికి స్పందించిన వాళ్ళు కామెంట్స్ పెట్టండి దయచేసి.